హాయ్ ఫ్రెండ్స్, పప్పు యొక్క వేరు వ్యవస్థ అనేది మనము తీసి చూడడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఫార్మా యొక్క ఫీల్డ్లో. అయితే ఈ యొక్క వేరు వ్యవస్థ వచ్చేసి మనకు 45 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ లోతు పోవు. ఎందుకంటే ఈ యొక్క పప్పు యొక్క వేరు వ్యవస్థ చాలా పైనే ఉంటుంది కాబట్టి మన ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది ఈ యొక్క పప్పాయ ప్లాంట్స్కు సైడ్కి వచ్చేసినాయి కాబట్టి అటు యొక్క ప్లాంట్స్ ఇటు యొక్క ప్లాంట్స్ బోత్ సైడ్ నుండి రావడం జరిగింది. కాబట్టి ఫర్టిలైజర్ అప్లికేషన్ మొత్తం టోటల్గా మధ్యలో వేయడం జరుగుతుంది. అంటే ఈ రో మధ్యలో మొత్తం వేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసిన మధ్యలో ఇతను తీసిన మధ్య సాల్లో ఎరువులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా వాటరింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తోట యొక్క 6-7 మంత్స్ రావడంగానే సార్ల యొక్క మధ్యలో మీరు ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది చేసుకోవడం చాలా మంచిది. ద్వారా నీరు పారించినప్పుడు మనకు ఎక్కడైనా ఒక మొక్కకు స్టెమ్ రాట్ వచ్చిన ఎడల మన యొక్క తోటలో గమనించి మొక్కలకు మొదటగానే ప్రివెంట్గా బ్లైటాక్స్ అనే మందును లేదా జాంబ్రో అనే మందును ప్రివెంట్గానే మనము చెట్ల యొక్క మొదలలో పోసుకొని డ్రెంచింగ్ చేసుకోవడం చాలా మంచిది. ఇది ఒకటి గమనించగలరు రైతు సోదరులారా.